అధ్యక్షుడు రాఘవేంద్రరావు గారికి, పెద్దలు ఆవిష్కర్త డాక్టర్ పాపినేని శివశంకర్ గారికి, డాక్టర్ భూసుపల్లి గారికి, డాక్టర్ విద్యాధర్ గారికి, నరసింహరాజు గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి సాహిత్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత 4 ఏళ్ళుగా మనకి యుద్ధ కవిత్వం ఎక్కువ అవుతాం. 2022 ఉక్రెయిన్ రష్యా వారి దగ్గర నుంచి ఇరాన్, అమెరికా, గాజా, ఇజ్రాయెల్ వీటి వలన మనకి 4 సంవత్సరాల కవిత్వం వస్తాం. అయితే ఈ 20th సెంచరీ ఇంగ్లీష్ లిటరేచర్లో సార్ 20th సెంచరీ ఇంగ్లీష్ పోయిటరీలో వార్ పోయట్రీ అనేటటువంటి ఒక చాప్టర్ ఉంది. వార్ పోయట్రీ అది ఫస్ట్ వరల్డ్ వార్ అయిన తర్వాత వచ్చింది. 1914 నుంచి 18 వరకు 4 ఏళ్ల పాటు ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది. అంతకుముందు అలాంటి యుద్ధం ఏది లేదు కనుక దాన్నే గ్రేట్ వార్ అని చెప్పేసి అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం వస్తుందని వాళ్ళు అనుకోలేదు, అందుకని ఫస్ట్ వరల్డ్ వార్ అని పేరు పెట్టారు, గ్రేట్ వార్ అని చెప్పేసి పెట్టారు. ఈ 4 ఏళ్ళు వాళ్ళు చేసిన యుద్ధం చాలా భయానకమైనటువంటిది. ఎవరికి సైనికులు, సామాన్యులు కూడా అందరికి ట్రెంచ్ వార్ అని అంటారు, దాన్ని ట్రెంచ్ వార్ అంటారు. ఎందుకంటే వాళ్ళకి అప్పట్లో ఏదో ఇట్లా మెరుపు దాడులు చేసే సిస్టమ్స్ ఎక్కడ వాడుకోవడం లేదు. కందకాలు దోకున్నారు, ఒక 6-7 అడుగులు కందకాలు దోకొని ఆ కందకాల్లో ఉండి చేయాలి. ఇలా కందకాల్లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి బురదొచ్చి, అక్కడికే నీళ్లు వచ్చి, కాళ్ళు కుళ్ళిపోయి, కుళ్ళుబడి, మనుషులు బలహీనంగా అయిపోయి, స్నేహితులు చచ్చిపోయి, శవాలు కప్పు కొడుతూ అక్కడే కూర్చొని ఇంటి దగ్గర నుంచి భార్య ఉత్తరం రాస్తే చదువుకునే జీవితాలు. మానసికంగా కుంగిపోయారు సైనికులందరూ. ఎప్పుడైతే జర్మన్ సరెండర్ అయిందో 4 ఏళ్ల తర్వాత 1918లో వాళ్ళందరూ పిల్లలాగా వచ్చేసి బయటకు వచ్చి ఏడుస్తా నవ్వుతా కౌగులించుకున్నారు. యుద్ధం అనేది అంత భయంకరమైందని ఫస్ట్ వరల్డ్ వార్లో పాల్గొన్న సైనికులు. ఇక్కడ మన అంశం ఏంటంటే ఆ యుద్ధం బిగిన్ కాకముందు యుద్ధాన్ని రొమాంటిసైజ్ చేసి రాశారు కవులు. అందులో ప్రముఖంగా రూపర్ట్ బ్రూక్ అని ఉంటారు, G.W. హంట్ అని ఉంటారు. వాళ్ళు యుద్ధం అంటే అది ఒక శౌర్య పరాక్రమాలు చూపించుకునే చోటని, రాజుకు యుద్ధం అనేది ఉండాలని, సైనికుడు అంటే సెలబ్రిటీ అని ఒక రొమాంటిసైజ్ చేసి రాశారు. దాన్ని జింగోయిజం అన్నారు. జింగోయిజం అనే పదం ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే మన దేశంలో అదే దొరుకుతూ ఉంటుంది. జింగోయిజం అంటే మన దేశం గొప్ప, ఏం చేసినా మన దేశం గొప్ప, పక్క దేశాల మీద విద్వేషం, దీన్ని జింగోయిజం అంటే. ఆ చరిత్ర అప్పుడు నడుస్తున్నది. ఆ టైంలో 4 ఏళ్ళు నేను చెప్పిన యుద్ధం, దారుణమైన యుద్ధం జరిగిన తర్వాత బయటకు వచ్చినటువంటి వాళ్ళు సైనికులు పోయిటరీ రాశారు. దాన్ని వార్ పోయిటరీ అని చెప్పేసి చెప్పారు. సైనికులు అందులో చాలామంది ఉన్నారు. ఒక 3 విల్ఫ్రెడ్ ఓవెన్, సిగ్ఫ్రెడ్ స్ట్రసూన్, ఐజాక్ రోజన్బర్గ్, వీళ్ళతో పాటు ఇంకా 15 మంది ఉన్నారు. వీళ్ళు ఏం చెప్పారంటే యుద్ధం మీరు అనుకున్నటువంటి శౌర్యం పరాక్రమం కాదు, దానితో దారుణం, దానితో దుర్మార్గం, దానితో భయానకం ఇంకొకటి లేదు, అది నరకానికి మార్గం అని చెప్పేసి ట్రెంచెస్లో వాళ్ళు పట్ట బాధలు, వాళ్ళ మీద ఎలుకలు వెళ్ళిపోతూ ఉంటాయి రాత్రులు. ఆ తర్వాత పేలు, ఒంటి నిండా పేలు, ఇంత దుర్భర జీవితాన్ని వాళ్ళు పొయిటరీలో తీసుకొచ్చారు. దాన్ని వార్ పొయిటరీ అన్నారు. ఇదంతా మాకు ఎందుకు చెప్తున్నావా అంటే ఈ వార్ పొయిటరీ 2225 మంది పోయిట్స్ రాసినటువంటి 3000 కవితల్ని ఆనాడు W.R. క్యాథరిన్ అనే ఆవిడ లిస్ట్ అవుట్ చేసింది. W.R. క్యాథరిన్ అనే ఆవిడ లిస్ట్ అవుట్ చేసింది వాటిని. ఆవిడ చరిత్రలో నిలబడిపోయింది. ఈరోజు సమకాలీన తెలుగు సాహిత్యానికి 341 మంది కవులు రాసిన 341 యుద్ధ కవితల్ని పరిచయం చేసినటువంటి ఈ ఇద్దరు మహానుభావులు జల్లి విద్యాధర్ గారు, రాజు గారు కూడా క్యాథరిన్ గారిని నాకు గుర్తు చేశారు. కాబట్టి ఈ సమయంలో వారికి సభాముఖంగా నేను అభినందనలు తెలియజేస్తాను. తర్వాత ఈ వీళ్ళు అక్కడ రాయలేదు కానీ ఎందుకు రాయలేదు కానీ యుద్ధము శాంతి అనేటటువంటి
ఈ టైటిల్ని చాలా విస్తృతపరిచారు. యుద్ధము శాంతి కదా ఆగలేదు. దాని కింద ఒక ట్యాగ్ లైన్ పెట్టారు, పుస్తకాలు వచ్చుకుంటుంది అనమాట. ఏమన్నారంటే జీవనాస్తిత్వ పోరాట కవితా సంకలనం అన్నారు. జీవనాస్తిత్వ పోరాట కవితా సంకలనం అంటే యుద్ధం అంటే వార్ఫేర్లో జరిగేదే కాదు, జీవితంలో జరిగే యుద్ధం కూడా యుద్ధమే, అస్తిత్వం కోసం జరిగే యుద్ధం కూడా యుద్ధమే. ఆ విధంగా యుద్ధాన్ని చాలా విస్తృతపరుస్తూ ఈ సంకలనాన్ని తీసుకొచ్చారు కనుక ఆ క్యాథరిన్ గారి కంటే కూడా చాలా గొప్ప పని చేశారని సభాముఖంగా నేను వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మొట్టమొదట దిగిన ఒక కవితలది ఎన్ గోపి గారు ఏమంటే యుద్ధం మొత్తం ఏ పద్యంలోనూ పట్టదు. మామూలుగా మనం ఏమంటాము, రవిగాంచని చోట కవిగాంచుని అంటాం. ఆయన దానికంటే మించిపోయి యుద్ధాన్ని పెంచడానికి ఆయన యుద్ధం మొత్తం ఏ పద్యం అంటే పద్యం అవచ్చు, కవిత అవచ్చు, నాటకం ఏదైనా కావచ్చు, ఒక క్రియేటివ్ ఆర్ట్ అనమాట. యుద్ధం మొత్తం ఏ పద్యంలోనూ పట్టడం. నెక్స్ట్ లైన్ ఏమన్నారంటే యుద్ధాన్ని వార్తలుగా చదివితే మనసుల్ని తట్టదు. యుద్ధాన్ని వార్తలుగా చదివితే మనసుల్ని తట్టదు. మనం ఎలా చూస్తాం, క్రికెట్ స్కోర్ ఎలా చూస్తామో అలాగే 1000 మంది చచ్చిపోయారు, 4 విమానాలు పడిపోయినాయి. వార్తలు మనసుల్ని తట్టదు. ఏ పద్యము యుద్ధాన్ని దాంట్లో ఇముడ్చుకోలేదు. ఆ 4 లైన్ దాన్ని చాలా గొప్పగా చెప్తారు. తర్వాత ఏమన్నా అంటే పైకి కనపడే గాయాల కన్నా లోపలి గాయాలు చిరస్థాయి. ఫస్ట్ వరల్డ్ వార్లో ప్రతి ఇంట్లో ఒక ఫోటో గోడకెళ్ళాలి. చరిత్ర చెప్పింది. ప్రతి ఇంట్లో కొడుకు కావచ్చు, తమ్ముడు కావచ్చు, భర్త కావచ్చు, 2 కోట్ల మంది చనిపోతే 2 కోట్ల మంది వికలాంగులు అయ్యారు. ఏడవని ఇల్లు లేదన్నమాట. కనుక ఇక్కడ పైకి కనపడే గాయాల కన్నా లోపలి గాయాలే చిరస్థాయి. ఇదే కవితలో ఇంకొక లైన్ ఏమన్నారంటే యుద్ధంలో హీరోలు ఉండరు, ఇద్దరు విలన్లే. నెక్స్ట్ నటాషా మీరు ఆన్లైన్లో అంటే ఇక్కడ వర్తమాన కవులు నాలాంటి బాల్య కవులు కూడా ఉన్నారు, వయసులో కాదు, నేర్చుకునేవాళ్ళు. మీరు ఆన్లైన్లో చూడండి. ఆన్లైన్ చాలా శివశంకర్ గారిని నేను కలుస్తానే ఉంటాను, కానీ ఎప్పుడు కూడా నేను సంభాషించుకోలేదు. ఆయన ఏంటో నాకు పూర్తిగా తెలియదు. కానీ మనం వెతుకుతూ ఉంటే కరోనా పీరియడ్లో ఒక ఆన్లైన్ ప్రోగ్రాంలో ఆయన జూమ్లో మాట్లాడారు. శివశంకర్ గారు ఏంటో నాకు ఆ జూమ్లో చూసిన తర్వాత ఈయన భావాలు ఇంత గొప్పగా ఉంటాయి, అంటే తక్కువగా ఉంటాయి నేను అనుకోలేదు. కానీ అది విన్న తర్వాత నాకు తెలిసిందనమాట. ఆయన ఏ వాది, ఆయన ఏ పక్షము, ఆయన లోతు ఎంత. కనుక ఈ వర్తమాన కవులు నేను చెప్పేది ఏంటంటే మీటింగ్స్కి రండి, బట్ ఆన్లైన్లో ఉన్నటువంటి వాటిని, నెట్లో ఉన్న వాటిని మీరు బ్రౌజ్ చేస్తాం. ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే చిరవేర భద్రుడు గారు గత 2-3 ఏళ్లుగా కంటిన్యూస్గా అమెరికన్ లిటరేచర్ మీద స్పీచెస్ ఇస్తున్నాడు. మన ఈ మధ్య వాల్ట్ మీద చాలా ఇచ్చేసాడు స్పీచెస్, అద్భుతంగా ఉంటుంది. ఆయన అన్న చివరి స్పాంజెస్ చూడతాను, ఇది చాలా గమ్మత్తుగా ఉంది. వాడు యుద్ధం ఫలానా దాని కోసం అంటాడు, నేను నమ్మను. వాడు యుద్ధం ఫలానా దాని కోసం అంటాడు, నేను నమ్మను. ఇక్కడ ఎందుకు నేను అడుగుతున్నానంటే ఈ ఫలానా అనే పదం కవిత్వంలో ఉపయోగించడం అనేది ఇంత గొప్పగా ఉపయోగిస్తాడని నేను చెప్పలేదు. ఏదైనా చెప్తే డీటెయిల్ చెప్తాను కదా. ఫలానా ఏంటి అంత వ్యవహారికం అంటే యుద్ధం వాడు దానికోసం అంటాడు, వాడి దగ్గర అది ఉంది, వీడి దగ్గర ఈ ఆయుధాలు ఉన్నాయి, వాడి దగ్గర ఇదేనేముంది, వాడి దగ్గర ఆటంబా ఎన్ని చెప్తాడే. ఎన్ని చెప్పుకోకుండా వాడు ఫలానా దానికోసం అంటాడు, నేను నమ్మను. ఇక్కడ ఉంది అసలు విషయం. వాడు యుద్ధం శాంతి కోసమే అన్నా నేను నమ్మను. అక్కడ వెలుగు పెట్టాడు. ఎందుకంటే ఈయన శాంతి ప్రియుడు. మొట్టమొదటే చిన్నపిల్లడు కలిగి చాక్లెట్ ఇస్తానంటే ఆగిపోతాడు. అట్లాగా ఇక్కడ కవికి శాంతి కోసం అంటే ఆగిపోతానేమో అని చెప్పి అనుకొని వాడు రకరకాలు చెప్తాడు, నేను నమ్మను. ఆఖరికి నాకు ఇష్టమైనటువంటి శాంతి కోసమే అని చెప్పినా సరే నేను నమ్మగలను.
అది హైలైట్ చేయడానికి ఆ ముద్రలను ఉపయోగించుకున్నాడు. తర్వాత అంటాడు, తన సమాధిలోంచి ఒత్తికిని టాల్స్టాయ్, ఇప్పటికీ టాల్స్టాయ్ ఇందాక సార్ చెప్పారు వార్ అండ్ పీస్, యుద్ధము శాంతి, టాల్స్టాయ్ని ఎంత మెటఫర్గా ఉపయోగించుకున్నాడు. తన సమాధిలో టాల్స్టాయ్ ఒత్తిగిలి నటాషా నటాషా అంటూ మూలుగుతుంటాడు. నటాషా అనేది వార్ అండ్ పీస్లో మెయిన్ క్యారెక్టర్, లేడీ క్యారెక్టర్. నటాషా నటాషా అని మూలుగుతుంటాడు. ఆ బరువైన పుస్తకం ఏది? వార్ అండ్ పీస్. ఎందుకు బరువు అన్నాడు? అది ఫస్ట్ 1869లో ప్రింట్ చేసినప్పుడే అది 1225 పేజీలు, 1225 పేజీలు. తర్వాత డిఫరెంట్ ఎడిషన్స్ చేసినా 1000 నుంచి 1400 మధ్యన ఉంటుంది. ఇంత లాభం ఉంటుంది వార్ అండ్ పీస్ అనేటటువంటి ట్రాన్స్లేషన్ కాదు, ఒరిజినల్ ఇంగ్లీష్లో వచ్చింది. దాన్ని ఏమంటారంటే ఇక్కడ వీరభద్రుడు గారు, ఆ బరువైన పుస్తకం పైన తలాంచి నిద్రపోతున్నా నా చెవిలో, ఈ మాట వినండి, నా చెవిలో శాంతిని అభిలషించటమే అన్నిటికన్నా పెద్ద శాంతి అని చెప్తున్నాడు టాల్స్టాయ్ చెవిలో. శాంతిని అభిలషించటమే అన్నిటికన్నా శాంతి. అదేంటండి? అంతే, ఎప్పుడు మనం శాంతి 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 అంటాం, శాంతి లేనప్పుడే అంటాం అదే పెద్ద శాంతి. ఎప్పుడు మనం ఆకలి 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 అని అంటాం, లేకపోతే అన్నం అన్నం ఎప్పుడు అంటాం, ఆకలి వేసినప్పుడే అంటాం. సో నువ్వు శాంతి 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 అని మీటింగ్ పెట్టావంటే అక్కడ పెద్ద శాంతి ఉన్నది అని టాల్స్టాయ్ ఈయన చెవులో చెప్తున్నాడంట సమాజంలో. అంత చక్కగా అందులో ఏం చేస్తారంటే, మీరు పుస్తకానికి చదివితే అన్ని రకాలైనటువంటి కుటుంబంలో యుద్ధం, స్త్రీ పాత్ర యొక్క యుద్ధం, ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. తర్వాత మార్క్సిజం యొక్క వర్గం కూడా, చనిపోతే పెద్దవాడి శవపేటికి ఎలా ఉంటుంది, చిన్నవాడి శవపేటికి ఎలా ఉంటుంది, మరీ తేలికైనటువంటి వాడికి ఎలా ఉంటుంది, ఇలాంటి చాలా రకాలైనటువంటి పోయిమ్స్ ఇందులో ఉన్నాయి. నేను ఒక 2-3 చదివి ముగించేస్తాను. ఇక్కడ మమితా ఆలం అనేటటువంటి ఆ అమ్మాయి చాలా యంగ్స్టర్. ఆవిడ రాసినటువంటి దాన్ని అనువదించారు గీతాంజలి గారు. మధ్యలో ఆవిడ ఏమిటంటే, మనం యుద్ధం జరిగేటప్పుడు యుద్ధాన్ని భయంకరంగా వర్ణిస్తాం, ఓకే, అందరం చేసే ప్రాథమికమైనటువంటి పనే. డిఫరెంట్ యాంగిల్లో ఏదైతుందో చూడండి. ఖాళీ చేయండి ఇప్పుడే, ఈ క్షణమే మేము మీ నగరం మీద బాంబులు వేయబోతున్నాం అని అనౌన్స్మెంట్ ఇచ్చేశారు పైన. వదిలేస్తాను కవిత, ఈ మధ్యలో చదవండి. గాజాలో పనుల్లో మునిగిపోయిన జనం ఏది తీసుకొని పరిగెత్తాలో, దేన్ని వదిలేసి వెళ్ళాలో తెలియక సతమతం అవుతున్నారు. వెళ్ళిపోయిన యుద్ధం స్టార్ట్ అయిపోయింది అన్నారు, దేన్ని తీసుకెళ్ళాలి, దేన్ని వదలాలి, సతమతం అవుతున్నారు. కూతురికి ఇష్టమైన టీ పాట్, కొడుకు వేసుకునే చలికాలపు స్వెటర్, అమూల్యమైన పెళ్లి గౌన్, చనిపోయిన నాన్న చివరి ఫోటో, ఏది దేన్ని తీసుకొని వెళ్ళాలి, దేన్ని అక్కడే వదిలేసి పోవాలి, ఇప్పటికిప్పుడు అయోమయం. సో ఈ యాంగిల్లో యుద్ధాన్ని వెళ్ళిపోమన్నారు. యుద్ధం గురించి చెప్పట్లా, నేను దేన్ని తీసుకొని పోవాలా, పిల్లకి అది ఇష్టం, పిల్లడికి అది ఇష్టం, నా భర్తకు అది ఇష్టం, మా నాన్న ఫోటో అక్కడ ఉంది, ఏది వదలాలా, ఏది తీసుకొని పోవాలా, ఇటువంటి డిఫరెంట్ యాంగిల్లో ఈ మమితా ఆలం చేసింది. తర్వాత ఇంకోటి కూడా ఒక అనువాదం, ఇది న్యూజిలాండ్ ఆయన అనువదించాడు. న్యూజిలాండ్ ఇచ్చింది స్వర్ణ కిలారి అని ఆవిడ. ఇది మొదటి, మొత్తం ఉన్నదే 4 చరణాలు. మొదటిది భయంకరమైన వాక్యం, ఎక్కడ కవిత్వం ఉండదు కానీ చదువుతున్నాను. ఈ ఉదయం గాజ్ అనే ఆంగ్ల పదం విన్నాను. గాజ్ అంటే చక్కగా నేసిన బ్యాండేజ్ గుడ్డ. అరబిక్ పదం గాజా నుండి వచ్చింది. ఘాజియన్స్ శతాబ్దాలుగా నేత నిపుణులు. అప్పుడు ఆలోచించాను నేను, చెప్పాను ఇదంతా వాక్యమే. గాజ్ అనగానే నాకు గాజ్ కూడా వచ్చింది, వాడు మంచి నేతగాళ్ళు అని. ఈ 2 చూడండి, మనకైనా ఎన్ని గాయాలకు వాళ్ళు కట్లు కట్టారు. కానీ మనం వాళ్ళకి
ఎన్ని మానని గాయాలు మిగిల్చాము. న్యూజిలాండ్ ఒక వైట్ మ్యాన్ చెప్పాడు, మన మన గాయాలకి గాజుగుడ్డ పంపిన గాజా, మన ఎన్ని గాయాలకు వాళ్ళు కట్లు కట్టారు, మనం వాళ్ళకి ఎన్ని మానని గాయాలు చేశాము. ఆ చిన్న దేవుళ్ళు లైన్లతో అది కవిత్వంగా ఈ పల్లిపట్టు నాగరాజు ఇతరులు ఎంత వెతికినా గూగుల్లో మనసు గూగుల్లో యుద్ధానికి పరాకాష్ట ఎర్రి మెదళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ అంటారు. ఎర్రి మెదళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్. యుద్ధం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటయ్యారంటే అయ్యా యుద్ధం జరిగిన తర్వాత పరాకాష్ట ఏంటంటే ఎవడో ఒక ఎర్రి ఈగో సాటిస్ఫాక్షన్ అని హెడ్డింగ్ ఏం పెట్టిందంటే పెట్టాడంటే uselessfellow.com అని పెట్టాడు. uselessfellow.com అని పద్మావతి రామభట్ట చివరికి చదువుతున్నానంటే ఎందుకు దీన్ని లాస్ట్ చదువుతారంటే ప్రతిదానికి మనకి ఒక ఎండ్ అనేటటువంటి ఉండాలి. ఎన్ని యుద్ధాలు జరిగినా మనిషి ఆశావాది లేకపోతే బతకలేదు. నేనేం చెప్తుందంటే 4 లైన్లో కాలం యుద్ధ భూమిలో దుఃఖపు ఆనవాళ్లను ఎప్పటికప్పుడు చెరిపేసుకుంటూ, మళ్ళీ ఒకసారి వినండి, కాలం యొక్క గొప్పతనం. యుద్ధాల గురించి మాట్లాడుకున్నాం. కాలం యుద్ధ భూమిలో దుఃఖపు ఆనవాళ్లను ఎప్పటికప్పుడు చెరిపేసుకుంటూ ఆనందాల ఆమనిని వెతుక్కుంటూ విడిచి వెళ్ళిన పొద్దుల జ్ఞాపకాలను నెమరేసుకుంటూ, మళ్ళీ చదువుతాం, విడిచి వెళ్ళిన పొద్దుల జ్ఞాపకాలను నెమరేసుకుంటూ తన విత్తనాన్ని భవిష్యత్తుకు కానుక చేస్తుంది. ఎంతో యుద్ధం జరిగినా సరే మళ్ళీ పొద్దు పొడుస్తుంది. ఆ జ్ఞాపకాలని విత్తనాలుగా వేసుకుంటాం, అక్కడ భవిష్యత్తు వస్తుంది అని దీంతో ముగిస్తూ చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఈ పుస్తకం అందరూ చదవండి. మీరు ఫ్రీగా రాకపోతే కొని చదవండి. ఇంకొక సెకండ్ ఉన్నాయి. ఎందుకయ్యానంటే ఒకే టాపిక్ని 341 మంది విభిన్నమైనటువంటి విధంగా వస్తువు ఒకటే వ్యక్తీకరించారు. విభిన్నమైన శైలిని వాళ్ళు ఫాలో అయ్యారు. ఒకడు స్టేట్మెంట్, ఒకళ్ళు ఆశ్చర్యాంతకం, ఒకళ్ళ ప్రశ్న, ఒకళ్ళ జీవితం, రకరకాలుగా రాశారు. ఆ శైలి వంట పట్టాలి అని అంటే నేను నేర్చుకున్నదే నేను చెప్తున్నాను. నేనేదో ఇది కాదు, నేను జస్ట్ 3 years కనుక ఇది కనుక చదివితే ఒక వస్తువుని ఎన్ని రకాలుగా చెప్పాలి అనేది తెలుస్తుంది. ఇద్దరితో ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల గారికి నమస్కారం.